గాదే సాయికృష్ణ కుటుంబాన్ని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు వైసీపీ నేతలు. సాయికృష్ణ కుటుంబాన్ని ఇలాంటి సమయంలో పరామర్శించడం బాధగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరుగుతోందని, వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన తెలుపుతుందన్నారు. వారితో మాట్లాడితే గుండెలు పగిలిపోయే నిజాలు తెలిసాయన్నారు. కసబ్ లాంటి వ్యక్తిని కూడా అనేకసార్లు విచారణ చేశారని, ఆ చట్టాలు ఇక్కడి సీఐకి వర్తించవా అంటూ ప్రశ్నించారు అంబటి. హిందూ సాంప్రదాయం ప్రకారం సాయికృష్ణని దహనం చేసుకునే అవకాశం కూడా కుటుంబానికి ఇవ్వలేదని అంబటి ఆరోపించారు. బాధిత కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని అంబటి రాంబాబు తెలిపారు. ఏపీలో సంచలనం రేపుతున్న సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఒక్క సీఐ నాగరాజు పాత్రే కాకుండా ఇతర పోలీసుల అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. కేవలం సీఐ నాగరాజును బలిచేసి మిగతా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హత్య చేసి దహనం చేశారని అంబటి ఆరోపించారు. వారి కుటుంబ సభ్యుల్ని పలకరించాల్సిన పరిస్థితి రావటం చాలా బాధాకరం. గాదే సాయికృష్ణ మీ అందరికీ తెలుసు, ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఒక దుర్ఘటన. ఈ దుర్ఘటన జరిగి చాలా రోజులైనా వెలుగులోకి రావడానికి మాత్రం చాలా ఆలస్యమైందని చెప్పడానికి నిజంగా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం ఆలోచించాలి, సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంతకుముందు మేమందరం కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాం, కానీ ఇంత కీన్గా మాట్లాడటం కుదరలేదు. ఇవాళ పర్సనల్గా రావటం, విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరినీ కూడా, నాగేశ్వరరావుని కానీ లేకపోతే నవరంగన్ కానీ, వారి విజయలక్ష్మి గారి చెల్లెలైనటువంటి హైకోర్టు న్యాయవాది దుర్గతో కానీ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గుండెలు పగిలిపోయే నిజాలు బయటకు వచ్చాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నా.